హలో ఆల్, మీరు చూస్తున్నది శ్రీరామ్ వేదం. నా పేరు సుధీర. ఈ టమాటాలు తీసేస్తాం, అయిపోయింది. ఇది పోయిన నెలలో వీడియో. ఎండలు ముదిరినాయి కదా, టమాటా చెట్లు కూడా తీసేస్తాం. ఎక్కడన్నా ఒకటి రెండు దొరుకుతున్నాయి కానీ ఎందుకులే ఉంచడం అని తీసేస్తాం. అవి కూడా చిన్న చిన్న కాయలే దొరుకుతున్నాయి. ఈరోజు మీకు మామిడికాయలు కోసుకొచ్చాను మా తోటలో. అవి 2 పచ్చి మామిడికాయలు. ఇది పెద్ద రసం కోసి బాగా పులుపు ఉంటుంది. చెక్కు తీసి ముక్కలు కోసాను. ఈ మామిడికాయ పచ్చడి చూపిస్తాను. మేము మామూలుగా కళ్ళుప్పు అంటాం, సముద్రపు ఉప్పు అదే వాడతాము. ఆ కళ్ళుప్పు ప్యాకింగ్ సాల్ట్ వాడము. కళ్ళుప్పుని అయిపోయినప్పుడు మిక్సీ పట్టేసి మళ్ళీ ఇంకో సీసాలో పోసుకుంటాను, మెత్తడుప్పు. అదే ఆమ్లెట్లకి వాటికి వాడతాము. ఆ ఉప్పు మిక్సీ పట్టిన గిన్నెలోనే కొంచెం మామిడికాయ ముక్కలు అన్నీ వేయకుండా కొద్దిగా వేసాను. కారం, పసుపు, కొద్దిగా ఉప్పు ఇంకొంచెం వేసాను. మళ్ళీ ఇది ఆవపిండి మెంతిపిండి కలిసింది. ముందు మెంతులు బాగా వేగనిచ్చి పొయ్యి కట్టేసిన తర్వాత ఆవాలు వేసేసి కట్టేస్తాను. అది పొడి కొట్టుకుని అట్టు పెట్టుకుంటాను. ఇలా పచ్చళ్ళలో కాటికి వాడుకోవడానికి బాగుంటుంది. ఆవపిండి, మెంతిపిండి, వెల్లుల్లిపాయి అన్నీ వేసి మిక్సీ పట్టేస్తాను ముందు. ఇది మిగిలిన ముక్కల్లో వేసి కలిపేస్తాను. మొత్తం ముక్కలు వేసేస్తే మొత్తం మనకు జారుగా అయిపోతుంది పచ్చడి. అందుకని ముక్కలు కాసినట్టు పెట్టి కొంచెం ముక్కలు మిక్సీలో వేసి 2 కలిపి అలా పడతాను. రోట్లో దంచుకుంటే ముక్కలు కూడా వేసి దంచుకుంటే బాగుంటుంది. ఇది తిరగమాతకు ఆవ నూనె వేస్తాను. ఆవ నూనె అందుకని అది పసుపు రంగులో ఉంది. ముందు వెల్లుల్లిపాయలు వేస్తాను నేను, బాగా వేగుతాయని. పప్పులు, శనగపప్పులు, కరివేపాకు అన్నీ వేసి చిన్న సగం మీద అది ట్రైప్లే మూకుడు. కొంచెం ఆయిల్ వేసినా కూడా మాడదు. ట్రైప్లే అంటే స్టీల్నే 3 లేయర్లుగా చేస్తారు మందంగా. అది కూడా తిరగమాత ఆరిన తర్వాత కలుపుతాను. అంతే. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, గంట నొక్కండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.